గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. మనం మామూలుగానే మన వ్యాపారం కోసము, ధన సంపాదన కోసము మనల్ని నమ్మిన ఫాలోవర్స్ని ఏదో రకంగా ఏమార్చడమే పాపం అనుకుంటే, అది మరలా అమ్మవారి సెంటిమెంటు, దేవుడి సెంటిమెంటు జోడించి మరి వాళ్ళను కూడా వీడియోల్లో చూపించుకుంటూ మరి ఏమార్చడము మహా పాపం అవుతుంది. ఇది కాస్త గమనించాలి. ఎవరు ఈ ప్రమోషన్లు చేసేవాళ్ళు గమనించాలి, చూసేవాళ్ళు గమనించాలి. కొందరు ఏమడుగుతున్నారంటే, మీకు ఎందుకండి మీ పని మీరు చేసుకోక ఇంకొకళ్ళ విషయాలు అని అడుగుతున్నారు. అమ్మా, ఆ విషయము నాకు చాలా బాగా తెలుసు, మీ సలహాలు అక్కర్లేదు నాకు. ఈ ఛానల్ హిందుత్వం గురించి, ధర్మం గురించి పోరాటం చేయడం కోసము అని ఫస్ట్ వీడియో, ఓల్డెస్ట్ వీడియోస్ అని కొట్టండి. అక్కడి నుంచి కూడా చూసుకుంటూ రండి. మీకేదో రకరకాల పూజలు చేసి చూపించి కొద్ది రోజులు ఆ పూజలకి కరెక్ట్ అయిన ఆడవాళ్ళని వాడుకొని నేను కూడా రకరకాల ప్రమోషన్స్ చేసి ఆ తర్వాత అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అనేసి డ్రామాలు వేయడం కోసం కాదు గోవింద సేవా ఛానల్. ఈ ఛానల్ మాధ్యమంగా భగవద్గీత ప్రచారం చేస్తున్నాము. ఈ అతి పూజలు, అతి చేష్టలు, పూజలు పెడుతూ ఉన్న చేదస్తాలు ఇవన్నీ కూడా నేను వచ్చాక ఛానల్లోకి, ఈ యూట్యూబ్లోకి బాగా లైట్ చేసి పడేశాను. అలాగే రెమెడీలని, పరిహారాలని, అవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి, నెగటివ్ ఎనర్జీలని, లేదంటే ఆ యంత్రాలు కొనుక్కోండి, గవ్వలు కొనుక్కోండి, వీటన్నిటిని నా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా ఇది ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదంటూ వివరిస్తూ ఎన్నో వీడియోస్ చేసిన తర్వాత ఈ ఛానల్ చూసి, గోవింద సేవా ఛానల్ చూసి మారిన హిందూ మహిళలు లక్షల్లో కాకపోయినా వేలల్లో ఉన్నారు. పైగా ఇన్ని వీడియోస్ చేసి, ఇన్ని వివరించి చెప్పి కేవలం యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ ఎంతైతే ఉందో అది మాత్రమే తీసుకున్నాను తప్ప ఈ స్క్రీన్ మీద ఏమిటి యాడ్స్ ప్లే చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ నేను చేయలేదు. యూట్యూబ్లో నా ఫాలోవర్స్ని వాడి ఒక సైడ్ బిజినెస్ చేసి, వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో బిజినెస్ చేసి ఇలాంటివి ఏమీ నేను ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. అయితే ఈ పూజలు వీటి గురించి నేను ఎంతో చెప్పాను, గట్టిగా వాయించాను, విదిలించాను కూడా. గట్టిగా మాట్లాడితేనే మరి జనాలకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమోషన్స్ విషయం గురించి నాకు మొదటి నుంచి చెప్తూ ఉన్నా పెద్దగా నేను పట్టించుకోవాలా. కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ బిగిరైన తర్వాత లాగుతుంటే డొంక మొత్తం కదులుతుంది చూసారు, అట్లాగే వివరాలన్నీ కూడా వస్తున్నాయి. అసలు ఈ పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రమోషన్కి ఎంతెంత ఇస్తారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఎంత వస్తుంది వీళ్ళకి, అవన్నీ కూడా చార్టింగ్ డీటెయిల్స్తో సహా నా దగ్గరికి వచ్చాయి. అవి చూపిస్తూ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకెందుకు ఈ విషయాలు అని అడుగుతున్నారు చూసారు. ఇందులో మోసపోతుంది హిందూ మహిళలు. ఎలా అంటారా, ముందు వీళ్ళు వంటలు, దేవుడి నైవేద్యాలు, ఆ తర్వాత పూజలకి అలంకరణలు అంటూ చూపిస్తే ఎవరు కనెక్ట్ అవుతారు వాటికి? అన్య మతాలలో మహిళలు కనెక్ట్ అవ్వరు, హిందూ మహిళలే కనెక్ట్ అవుతారు. వాళ్ళందరూ కనెక్ట్ అయిన తర్వాత ఆ పూజలు చూపించి, దేవుడికి వండే నైవేద్యాలు చూపిస్తూ, అవి చూపిస్తూ ఇవి చూపిస్తూ వీళ్ళు పైన ప్రమోషన్ చేసి కొనుక్కోండి, ఆఫర్ ఉంది కొనుక్కోండి అని ఊదరగొట్టేస్తుంటే అవన్నీ కొనలేక బాధపడుతుంది కూడా హిందూ మహిళలే. వాళ్ళల్లో కూడా బాగా రిచ్గా ఉండే ధనవంతులు ఉంటారే, వాళ్ళు ఇలాంటి ఛానల్స్ చూడరు, వాళ్ళ విజయలో వాళ్ళు ఉంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లాంటి ఈ మిడిల్ క్లాస్ లేడీసే ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసి ఉన్న చేతిలో 4 రూపాయలు పారేసుకొని అవేమో క్వాలిటీగా లేక భర్త చేతుల్లో తన్నులు తింటూ భర్తల నమ్మకాన్ని కోల్పోయి గొడవలైపోయి కాపురాలు డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి హిందూ మహిళలే బాధపడుతున్నారు. కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాలు ఎందుకు, గోవింద సేవ అంటే ఇదే అని సలహాలు ఇవ్వకండి. నాకు తెలిసి ఏ టాపిక్ గురించి మాట్లాడాలో. ఇది నా ఛానల్, నా ఫాలోవర్స్ నన్ను కొన్ని విషయాల గురించి అడుగుతూ ఉంటారు, వాటి గురించి నేను మాట్లాడతాను కూడా. అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు ఈ చీరల విషయానికి వస్తా. మనము అమ్మవారిలా మేకప్ వేసుకొని, తెగ లిప్స్టిక్ రాసేసుకొని, చుట్టూగా రంగేసుకొని, తెగ రెడీ అయిపోయి పెద్ద జరిగించున్న చీరలు కట్టుకొని, మెల్లో రకరకాల మాలలో, పూసలో, దండలు, ఏవో యాంటిక్ జ్యువెలరీలు వేసుకొని, ఇంట్లో పెద్ద అమ్మవారి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు పూజలు చేస్తున్నట్టుగా యూట్యూబ్లో షార్టులు తీసి చూపించి జనాలందరూ కూడా వెర్రిగా చూసేసి, అబ్బా అమ్మవారి తర్వాత ఈవిడే అమ్మవారు అన్నట్లుగా జనాలు భ్రాంతి చెందిన తర్వాత అప్పుడు వీళ్ళు చేసే వ్యాపారాలు అంటే తెలిసిన అమ్మవారి మొహం మీద నుండే పెద్ద అంచులుండే పట్టు చీరలా చూపిస్తూ ఉంటారు. మొహం మీద నుండి ఆవిడ మొహం మీద పెట్టి ఇది అమ్మవారికి వేశాను, ఇది అమ్మవారికి వేసిన చీర, ఇది కట్టుకుంటే పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి, లక్ష్మీదేవి మీ ఇంటికి ఎగురుకుంటూ వస్తుంది, ఈ విధంగా అయస్కాంతం, ఐస్ లాంటి తీయటి మాటలతో, చల్లటి మాటలతో చెప్పేసి అయస్కాంతంలా ఆకర్షించేస్తారు. నేనేమడుగుతానంటే, మీకు నిజంగా భక్తి ప్రపత్తులే ఉంటే
దేవుడి ప్రసాదంగా లేదా అమ్మవారి ప్రసాదంగా ఏదైనా సరే అమ్ముతారా, అమ్మొచ్చా? దేవాలయాలకు వెళ్ళి చూడండి, ముందు కొంత ప్రసాదం ఫ్రీగా ఇస్తారు. పులిహోర, చక్రపొంగలో, చిన్న లడ్డూను ఏదో ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఇవి మాకు చాలా అండి, ఎక్స్ట్రా ప్రసాదాలు కావాలండి, ఇంటికి బంధువులకి పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ కౌంటర్ ఉంది, ఆయన కొనుక్కొచ్చుకోమని చెప్తారు. అంటే ఏమిటి, ఏదైనా సరే భగవత్ ప్రసాదము ఉచితంగా పంపిణీ చేయాలి. అర్థమవుతుంది కదా. మరీ ఎక్కువ మోతాదులో కావాలనుకున్నప్పుడు దేవాలయ వ్యవస్థ కూడా నడవాలి కాబట్టి దానికి డబ్బులు కావాలి కాబట్టి కౌంటర్ పెట్టి కొనుక్కోమంటారు. అదొక పద్ధతి. అమ్మవారి దగ్గర చీరలు పెట్టి వెనక మరలా వేణ మ్యూజిక్లు ట్రింగ్ 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 అని వేణలు మోగే మ్యూజిక్లు వస్తాయి అనమాట వెనక. అవి ఫ్రీ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్లు కొన్ని ఉంటాయి, వాడుకోవచ్చు యూట్యూబ్లో. ఆ మ్యూజిక్లు పెట్టి ఆ పక్కన సాంబ్రాణి ధూపం అనమాట, అలా ఒత్తుగా అలా 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 ధూపం పెడుతూ ఉంటుంది. ఎదురు అప్పుడే అమ్మవారికి పూజ చేసి ఆ పూజ విగ్రహాలు అలాగ దీపాలు, ఆ దీపాల కాంతిలో ఆ అగరొత్తుల పొగలో వీళ్ళ చీరల ప్యాకెట్లు ఇప్పి ఒక్కొక్కటి చూసారా ఎలాంటి కంచి కామాక్షి అంచు వచ్చిందో, గోపురం బోర్డర్ వచ్చిందో, ఈ సాముద్రిక పట్టు వచ్చిందో, నా తలకాయ వచ్చిందో, ఆడి పేర్లు కూడా రావడానికి నాకు చెప్పడానికి అర్థం కాదు. ఏదో నా దేశం 2-3 చెప్తున్నాను, కరెక్ట్ కాదు, మీకే తెలియాలి. పట్టు చీరలో ఈ చీరల వ్యవహారం వినాలన్నా చూడాలన్నా వాడి గురించి మాట్లాడాలంటే కూడా నాకు చాలా చిరాకు, తలనొప్పి. అసలు నాకు ఈ చీరల గోలంటేనే చిన్నప్పటి నుంచి చిరాకు. అలా చూపించుకుంటూ అగరత్తుల పొగ మీద నుండి అమ్మవారి మీద నుండి చీరలు చూపించి చూస్తే వాళ్ళని మెస్మరైజ్ చేసా. అబ్బా ఇది కట్టుకుంటే నేను కూడా అమ్మవారిలా ఉంటానేమో, అబ్బా ఎంత బాగుంది, పైగా అమ్మవారికి కట్టి తీశారంట, కట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఇది కట్టుకొని నేను పలానా గుడికి వెళ్ళాలి, మా ఇంట్లో పలానా సత్యనారాయణ వ్రతానికి కూర్చోవాలి, పలానా పెళ్ళికి వెళ్ళాలి అని వీళ్ళకి ఒకటి తీసుకుందాము, దీనికి మంచి మగ్గం వరకు బ్లౌజ్ కుట్టించుకుందామని వీళ్ళకి ఆరాటం మొదలవుతుంది అనమాట. చాలా తక్కువే రేటు అంటారు, కంపారిజన్ చేసుకుంటే ఏళ్ళయ్యే ఎక్కువ, డైరెక్ట్గా ఆ మగ్గాల దగ్గరికి వెళ్తేనే తక్కువ. ముందు పూజలు చేయించి అమ్మవారి విగ్రహాలు తెచ్చి గబగబా ఇంట్లో స్థాపించి పూజల పేరుతో వంటల పేరుతో నైవేద్యాలు ఎలా ఉండాలి, ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలనుకుంటూ కనెక్ట్ చేసి జనాలు కనెక్ట్ అయిన తర్వాత ప్రమోషన్లకి ఎంతంత తీసుకుంటారో ఏంటో మీకు చార్ట్ రికార్డ్తో సహా ఇంకొక వీడియో చేస్తాను. నేను ఏమంటానంటే ఇదంతా అమ్మవారి పేరుతో ఏమార్చడం కాకపోతే ఏంటమ్మా చెప్పండి, ఏ ఛానల్స్లోనండి అంటారేమో. ఇలా చేసే అన్ని ఛానల్స్ని అడుగుతున్నాను నేను, ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏం లేదు. అమ్మవారి పేరుతోటి ఆమె ప్రసాదం పేరుతోటి ఆవిడకి కట్టిన చీర అని చెప్పి ఏమార్చడం కాకపోతే ఏమిటి? మీరు చీరలు అమ్ముకోవాలంటే అమ్ముకోండి, ఇబ్బంది ఏం లేదండి. నాకు ఒక మంగళగిరి కాటన్ అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయికి మంగళగిరి కాటన్ వాళ్ళు నేస్తారు మగ్గాల మీద షాప్ ఉంది. ఆ పిల్ల ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ బొమ్మలకి వాటికి వేసుకొని మంగళగిరి కాటన్ దుప్పట్టాలండి, డ్రెస్సులండి, కొత్తగా ఇవి వచ్చాయండి స్టాకు, ఎంతండి రేటు, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, మీ ఇంటికి పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ అని. ఆ అమ్మాయి వాళ్ళు పద్మశాలి అమ్మాయి తనే చేసుకుంటూ ఉంటుంది, తనే ఎవరికి బయట ప్రమోషన్ కూడా చెప్పదు. ఆ పిల్ల ఒకటి పెట్టేసుకొని చూపించుకుంటూ ఉంటుంది, ఎవరైనా ఆర్డర్లు వస్తే అమ్మేసుకుంటారు, అది పద్ధతి. చెప్పలేదండి, వాళ్ళ వ్యాపారం పాత రోజుల్లో పోస్టర్లు వేసుకునే వాళ్ళు, తర్వాత పేపర్లో యాడ్ ఇచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వాళ్ళే చూపించుకుంటారు, అందులో తప్పేమీ లేదు, ఎవరి వ్యాపారం వాడు చేసుకుంటారు. కానీ పూజల సెంటిమెంట్లు చూపించి అమ్మవారి విగ్రహాలు చూపించి ఆ విగ్రహాల ముందు అగరొత్తులు వేసి దీపాలు వెలిగించి ఇలా చీరలు చూపిస్తూ అలా అంచు తిప్పించి ఇలా బార్డరు అలా కొంగు చూపిస్తూ వెనక వేడ మ్యూజిక్లు వేసి జనాల్ని మెస్మరైజ్ చేసి ఇదంతా హిందూ సమాజంలో మహిళల పట్ల ద్రోహం కాదా? వాళ్ళని అమ్మవారి పేరుతో లేదా దేవుడి పేరుతోటి భక్తి పేరుతోటి ఆ ముసుగులో ఏమార్చడము కాదా? మేము అమ్మవారి భక్తులు అనుకుంటూ చేసేది ఆవిడ పేరు వాడి ఆవిడ సెంటిమెంట్ వాడి ఈ చీరలు జాకెట్లు అనుకుంటే చిల్లర వ్యాపారాల. మోసపోతున్న వాళ్ళు అమ్మవారి స్వరూపమైన హిందూ మహిళలు అనే కనీసం జాగ్రత్త మీకుందా, ఆలోచన మీకుందా? అమ్మవారికి పూజ చేసి ఆవిడ విగ్రహం ఒకటి భారీది పెట్టి నిద్ర లేస్తే అమ్మవారి ముందే చీరలన్నీ పెట్టి చూపించి ఎక్కువ రేట్లు వేసమ్మి మోసం చేస్తుంది ఎవరినమ్మ? అమ్మవారి స్వరూపాలైన హిందూ మహిళలను కాదా? వాళ్ళందరూ రేపు తక్కువ రేట్ అని ఎక్కువ పెట్టుకున్నామే మా డబ్బులు పోయినాయి అని బాధ పెడితే వాళ్ళ బాధ అమ్మవారి బాధ కాదా? ఆమె సహిస్తుందా, క్షమిస్తుందా? భక్తి పేరుతోటి ఈ మార్గాలు మంచివేనా? భక్తి ముసుగులో దేవుడు లేదా అమ్మవారిని ఒక సెంటిమెంట్ చూపించి ఇదిగో ఈ విధంగా దండుకోవడము, ఈ విధంగా ఈ వ్యాపారాలు చేసుకోవడం, వ్యాపారాల కోసం కూడా దేవుళ్ళని దేవి దేవతను వాడుకోవడము పద్ధతేనా? ఇదేనా హిందుత్వం అంటే? సనాతన ధర్మం ఇదే నేర్పించిందా? వయసు వచ్చిందే, రిటైర్ అయిపోయిన వయసు వచ్చిందే, లేదంటే ఇంకొందరు మహిళలు పిల్లల్ని కూడా కనేసేసారే, ఆ పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకు పెడుతున్నారే, పిల్లలే కదా మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, కనీసం తెలియదా మన సాటి సోదరి మనులని ఈ విధంగా ఏమార్చకూడదు,
వంచకూడదు, బాధ పెట్టకూడదు, పాపం అని తెలియదా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చూసేవాడు పిచ్చిదిగో మన ఎర్రోళ్ళు ఉన్నంత వరకు ఇలా జరుగుతూ ఉంటాయి. చూసేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీకు కావాల్సిన ఏవో మీరు కొట్టుకెళ్ళి లేదంటే చక్కగా చూసి ఎన్ని కావాలి, 100 వేల చీరలు కట్టుకుంటారా, 4 జతలు తెచ్చుకోలేరా, జాగ్రత్తగా వాడుకోలేరా? ఇదంతా కూడా ఒక నెల తిరిగేసరికి లక్షల రూపాయలు సంపాదించి పెట్టే బిజినెస్లు అండి. ఈ లక్షల రూపాయలు ఎవరికి చేదు? లక్షలు సంపాదించుకోవడం కోసం వాళ్ళ అమ్మవారి విగ్రహాలు అవన్నీ పెట్టేసేసుకొని అక్కడ ధూపాలేసి దీపాలేసి ఆరతులు ఇస్తూ ఆ పక్క కింద చీరలు చూపిస్తూ అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో చీరలు చూపిస్తూ మిమ్మల్ని ఏమార్చుతున్నారు. మీరు ఏమారిపోయినంతకాలం వాళ్ళ వ్యాపారం సాగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ వీడియో. ఎవరి ఛానల్ అండి అనకండి. ఇలా చేసి అందరు ఛానల్స్ అందరితో అప్రమత్తంగానే ఉండాలి మీరు. అప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కాపురాలు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే మీ డబ్బులు మిగులుతాయి. టెన్షన్స్ లేకుండా ఉంటారు. అదే విషయం. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.